అస్సలం వాలేకుమ్. హాయ్ అండి అందరికీ. మా ఇంట్లో పెళ్లి సందడి స్టార్ట్ అయిపోయింది. దాంతోపాటు పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయండి. ఈ శారీ అయితే పెళ్లి కూతురు రిసెప్షన్ శారీ. ఈ శారీని అయితే నేను ఫుల్గా అయితే చూపించట్లేదు, ఎందుకంటే రిసెప్షన్ రోజు పెళ్లి కూతురు కట్టుకున్న తర్వాత చూపిద్దాంలే అనే ఉద్దేశం మీద అయితే నేను చూపించట్లేదు. పెళ్ళి పట్టు చీర అంటేనే అందంగా ఉంటుంది, దానితోడు ఇంకా పళ్ళు కుర్చీలు వేస్తే ఇంకా అందంగా ఉంటుందని చెప్పి అలా కుర్చీలు వేస్తాం. కుర్చీలు వేసే దాంట్లో మేమైతే ఎక్స్పర్ట్ ఏమి కాదండి, జస్ట్ మాకు వచ్చిన ప్రకారంగా అయితే వేస్తున్నాను. తర్వాత చూసి మీరు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను మా ఇద్దరు తోటికోడళ్ళు కలిస్తే ఏ పనైనా ఈజీగా చేసేసుకుంటాం. మేమైతే రానిదంటూ ఏమీ ఉండదు అని చెప్పి వచ్చిన దాన్నే మాకు వచ్చిన ప్రకారంగా అయితే చేసుకుంటాం. ఆ రోజైతే మా సాంప్రదాయ ప్రకారంగా పెళ్ళికొడుకుకి దావత్ ఇస్తామన్నమాట. ఇంటికి పిలిచి భోజనాలు అవి పెట్టి మేమేం పెట్టాలనుకుంటున్నాం అనేది ఆ రోజు పెట్టేస్తాము. కానీ మేము పెళ్ళి పనులు అంటేనే చాలా హడావుడిగా ఉంటుంది. మేమైతే చక్కగా ఒక ప్లాన్ ప్రకారంగా ఇది తీసుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మాకైతే అంత టెన్షన్ లేదు. నార్మల్గా అయితే పెళ్లి పనులు అంటేనే ఒక టెన్షన్ ఉంటుంది, ఒక తెలియని ఆనందం ఉంటుంది, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మా ఫ్యామిలీస్ మేము అందరం కలిసామంటే ఇక సందడి మామూలుగానే సందడి. ఇక పెళ్లి సందడి అంటే ఇంకా బాగా సందడి అనమాట. మేమైతే ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేస్తూ చేసుకుంటాం ఏ పనులైనా. మీ ఇళ్ళల్లో కూడా ఇలాగే చేసుకుంటారా? మేమైతే పెళ్లి కొడుకుని చేస్తాం కదా, అంటే మధ్యాహ్నం భోజనాలు పెట్టుకున్నాము. ఆ ఖాళీ టైంలో ఇలా శారీ కుర్చీలు వేసేసుకున్నాము. ఈవినింగ్ పెళ్లి కొడుకుని చేస్తాం అనమాట. ఇది పళ్ళు అండి. పళ్ళు చూస్తేనే కొంచెం గ్రాండ్గా ఉంది కదా శారీ. ఈ శారీలో 3 కలర్స్ వచ్చాయి, లైట్ గ్రీను, డార్క్ గ్రీను, అవి బార్డర్ అయితే నేవీ బ్లూ. ఆ రోజు చూద్దురు కానీ రిసెప్షన్ రోజు పెళ్లి కూతురు కట్టిన తర్వాత ఇక్కడ పళ్ళులు కుర్చీలు వేయడం అయితే అయిపోయింది. ఒకసారి చూసేయండి ఎలా ఉందో. బాగుందా అండి? ఏదో మాకు వచ్చిన ప్రకారంగా వేసుకున్నాం. ఇది ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఏదో ఒక ఆనందం అనమాట. ఏదో బాగుంది అని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే అమ్మయ్య బాగుంది అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అందుకనే అడుగుతున్నాను. సో ఇదేమీ కాదు, ప్రతి ఒక్కరు చక్కగా వేసుకుంటుంది. నేనేంటంటే బాగుందా లేదా అని అడుగుతున్నాను జస్ట్ అంతే. మేము ఈవినింగ్ అయితే పెళ్ళికొడుకు చెప్పాను కదా, తిను మా రెండో బావగారు వాళ్ళ పెద్ద అబ్బాయి, తనే పెళ్ళికొడుకు. మేమైతే మా సాంప్రదాయ ప్రకారంగా అలా గంధం పెట్టి మెల్లో అలా దండేసి టవల్ అవి పెడతాము. ఇలా చేసుకుంటాం అనమాట మేమైతే. తర్వాత పసుపు పెట్టే రోజు ఇంకా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్క వీడియో తీస్తున్నానండి, ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు చూసి మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు ఎలా చేస్తారా అనేది చూసేయండి. మీ ఇళ్ళల్లో కూడా ఇలాగే చేస్తారా, లేదు అంటే ఇంకా వేరేగా ఏమైనా చేస్తారా అనేది నాకైతే చెప్పేయండి కామెంట్ సెక్షన్లో. అక్కడ మొత్తం చేస్తున్నా అంటే దీన్ని రస్మానా అంటారు మేము. అక్కడ పాన్ సుపారీ అది నేను చేతిలో పెట్టేది, దాంతోపాటు మేము ఏం పెట్టాలనుకునేది పెట్టేస్తున్నాము. మా ఇళ్ళల్లో మా పిల్లలు కానీ మా బావగారు వాళ్ళ పిల్లలు కానీ మేమందరం కలిస్తే మామూలుగా ఉండదండి అల్లరైతే. అవన్నీ పెడతాను, ఎందుకంటే కొన్ని క్లిప్స్ ఎందుకు పెట్టట్లేదు అంటే కొంతమంది యూట్యూబ్లో అనగానే వద్దు అంటున్నారు, అందుకనే నేను దానికి అవాయిడ్ చేస్తున్నాను. జస్ట్ నేనున్నంత వరకే పెడుతున్నాను అనమాట. అంతకుముందు వీడియోలో కూడా మీకు మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ రాబోయే వీడియోస్లో కూడా ఇలాగే ఉంటుంది, అంటే ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది పెట్టేస్తాను. ఎవరు కనిపించరు, నేను తప్ప. కనిపించే వాళ్ళు ఓకే అనుకుంటే నేను వాళ్ళని కూడా యాడ్ చేస్తారు. ఓకేనా అండి? బాయ్. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.